శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో భారీగా తరలివచ్చారు. రద్దీ పెరగడంతో గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న సామర్థ్యానికి మించి స్పర్శ దర్శనం టికెట్స్ జారీ చేశారని అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంటల తరబడి నిరీక్షించలేక ఆలయ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. రద్దీ పెరగడంతో నేడు స్పర్శ దర్శనానికి అధికారులు రద్దు చేశారు. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, ఈ యొక్క శ్రీశైలానికి భక్తుల రద్దీ పోటెత్తింది. ఒకవైపు సంవత్సరాంతం కావటం, అందులోనూ సెలవులు కూడా రావడంతో శ్రీశైలం మల్లాన్ని దర్శించుకునేందుకు పూర్తి స్థాయిలో భక్తులు వస్తున్న పరిస్థితి. గత 2 రోజులుగా కూడా అంచనాలకు మించి భక్తులు క్షేత్రానికి రావడంతో ఒకసారిగా కూడా క్యూలైన్లలో భక్తులు గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నిన్న రాత్రి మాత్రం 11:30-12 గంటల ప్రాంతంలో గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నటువంటి భక్తులు ఒకసారిగా సహనం కోల్పోయారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలందరూ కూడా ఇబ్బంది పడిపోతున్న నేపథ్యంలో క్యూ లైన్లలో అటువైపు విఐపీలకు దర్శనం ఇస్తున్నారు, లేదా స్పర్శ దర్శనానికి ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు. కాబట్టి మామూలు సాధారణ భక్తులకు దర్శనం అవ్వట్లేదు అనే కోణంలో అధికారుల మీద, అక్కడ ఉన్న సిబ్బంది మీద కూడా భక్తులు బాగా గోల చేసిన పరిస్థితి. అయితే వారి మీద వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనపడింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తల్లి రావడంతో స్పర్శ దర్శనాలను నేరుగా ఇచ్చేటువంటి స్పర్శ దర్శనాలను రద్దు చేసి ఇప్పటికే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సామాన్య భక్తులను పక్కన పెట్టి ఇటు విఐపీ సేవలో ఇటు అధికారులు తరిస్తున్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మాత్రం నిన్న రాత్రి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటి పరిస్థితిని మేము సమీక్షిస్తున్నాము. అన్ని రకాలుగా భక్తులకు మేలైన సదుపాయం కల్పిస్తాము, దర్శనం శీఘ్రం అయ్యేటట్లుగా, త్వరగా జరిగేటట్లుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.